మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మన సిలువ ధ్యానాలలోని ప్రాముఖ్యమైనటువంటి వాక్యం లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 40-41 వచనాలను నేను చదువుతాను. నాతో కలిసి దయచేసి అందరూ చెప్పండి. లూకా సువార్త 23వ అధ్యాయం 40-41 వచనాలు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాం. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఈ మాటలు అన్నది యేసు ప్రభువారితో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలలో కుడివైపున ఉన్న దొంగ. చూడండి, ఇద్దరు దొంగలను ప్రభుతో పాటు ఎడమవైపున ఒకరిని, కుడివైపున ఒకరిని సిలువ వేస్తే, ఎడమవైపు ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువును దూషిస్తున్నాడు. ఎక్కడున్నాడు? మా సిలువ మీద ఉన్నాడు. అతను అప్పుడు ఎక్కడున్నాడు? సిలువ మీద ఉండి కూడా, సిలువ వేయబడిన తర్వాత కూడా అతనిలో మార్పేమి, అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమందికి కొన్ని ఇబ్బందులు వస్తే మారిపోతారు. ఆమె కొన్ని సమస్యలు వస్తే మార్పు చెందుతారు. కొన్ని అనారోగ్యాలు వస్తే కొన్ని తినడము, చెప్పండి, పరీక్ష చేయించావు, షుగర్ అన్నాడు, ఇంక నువ్వేం చేయవు? షుగర్ను, ఎంత మాయకులు, షుగర్ను తినరు కదా. అయ్యా, ఫలాని వస్తువు నువ్వు తినొద్దు, నీ ఆరోగ్యానికి పడదంటే ఏం చేస్తావు? నువ్వు మానేస్తావు. ఎందుకు? తింటే ప్రమాదం అని, తింటే ఇబ్బంది అని కదా. అలాగే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి సిలువ వేశారు. పేరేంటి? పేరు రాయిలా. పేరేంటి? దొంగ. దొంగ అయినటువంటి ఈ వ్యక్తి తీసుకెళ్ళి సిలువ వేసిన, తిట్టేది మానుకోవాలి. చూశారు ఎంత ఆశ్చర్యము. ఏరే వాళ్ళని నిందలేసేది మానుకో, ఏరే వాళ్ళను దూషించేది మానుకో. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? అమ్మా, నువ్వు చేసిన దానికి శిక్ష పడింది, అయ్యో అనే మార్పు అతనిలో రావాలి. ఎక్కడున్నాడు చెప్పాలి. అంటే శిక్షలోనే, కానీ మార్పు రావడం. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి అలాంటి పరిస్థితి వచ్చినా మారకపోతే, బైబిల్ ఏముందో తెలుసా? ఎన్ని మార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా మనకి ఏమవుతుంది? శిక్ష వచ్చింది. సహజంగా వెళుతూ ఉంటే ఒక కాలికి ఒక రాయి తగిలింది అనుకో, జాగ్రత్తగా నడుస్తాము. ఆమె కదా. మరలా ఇష్టం వచ్చినట్లు నడిస్తే ఆ కాలికి మరలా ఏం తగులుద్ది? ఎడమ వైపున ఉన్న దొంగ యేసయ్యను అంటున్నాడు, ఏమని? నువ్వు దేవుడివి కదా, నువ్వు దిగిరా, మమ్మల్ని కూడా దించి దేవుడు చేసే పని చెప్పాలి. దొంగతాడు. దించమన్నది ఎందుకు? మంచి పనికి. ఎడమ వైపున ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు. కొందరు జీవితాలు చూడండి, చివరి వరకు కూడా
వారి మాటలో, క్రియలో, చూపులో, తలంపుల్లో, ఆలోచనలో మార్పు. వాళ్ళను మనం ప్రభు చేతికి అప్పగించి వదిలివేయాలి. ఆమె ఏం చేయగలమంటే వాళ్ళ కొరకు కేవలం ప్రార్థన మాత్రమే. ఎడమ వైపునున్న దొంగ ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ సృష్టి యావత్తులో కుడి చేతికున్న విలువ చెప్పాలి. ఎడమ చేతికి ఉంటుందా? చేతి అండి ఏమంటాం? ఏ చేతి ఇస్తాం? ఎడమ చేతి ఇస్తే అవతల వ్యక్తికి కొంచెము పాపం వచ్చింది. బైబిల్లో కూడా ఒక చోట ఒక మాట ఉంది చూడండి, ప్రసంగి గ్రంథం. బైబిల్లో ఉన్న వారందరూ చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేయిని ఆడిస్తాడట. బుద్ధిహీనుని హృదయము ఎడమ చేతిని. మాటి మాటికి ఎడం చేయి ఎత్తుతున్నావంటే నువ్వెవరివి? బుద్ధిహీనుడి. బైబిల్ ఉంది ఆ మాట, నా మాట కాదు. మాటి మాటికి కుడి చేయి ఎత్తుతున్నావంటే నువ్వెవరివి? జ్ఞానివి. చూడండి అక్కడ ఉంది, జ్ఞాని యొక్క హృదయం అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయం అతని ఎడమ చేతిని. జాగ్రత్త. కొంతమంది డబ్బులు ఇచ్చేటప్పుడు చెప్పాలి, డబ్బులు తీసుకునేటప్పుడు కుడి చేయి మాత్రమే ఉపయోగిస్తారు. అంటే కుడి చేతికి కొంత విలువ ఉంది. కుడి చేయి అంటే జ్ఞానముతో ఆడించేది, ఎడమ చేయి అంటే బుద్ధిహీనతతో. గుర్తుపెట్టుకో, కుడి చేతికి అంత ప్రాముఖ్యత ఉంది. బైబిల్లో కూడా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మా కుడి వైపున నీతిమంతులు, ఎడమ వైపున పాపులను. చదువు మధ్యస్తే, తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలంటే పాపులు, గొర్రెలంటే నీతిమంతులు. గొర్రెలని నీతిమంతుల, మేకలని పాపాత్ముల. గొర్రెలని నీతిమంతుల, మేకలని పాపాత్ముల. మందలుగా విభజింపగా, మందలుగా విభజింపగా, ఏ వైపున నీవు నిలుచుందును, ఏ వైపున నీవు నిలుచుందును అని యేసు నిన్నడిగిన ఏమందు. కుడి వైపున ఎవరు? ఎడమ వైపున ఎవరు? కాబట్టి నువ్వు మాటి మాటికి ఏం చెయ్యాలి? ఎడమ చేయికి ఇంకొక పేరు ఉంది, చెప్పండి. కొర్ర చెయ్యాలి. అమ్మా, ఎడమ చేయికి విలువ తక్కువ. ఇప్పుడు చెప్పండి, ఎడమ వైపున దొంగ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఇద్దరు దొంగలు కదా. ఎడమ వైపు వేయబడిన దొంగ శిక్షలో ఉండి కూడా అతనిలో ఏమి రాలా? మార్పు. చాలా మందిని చూస్తుంటాం, ఒకవైపు నశించిపోతున్నారు, జ్ఞానము తెచ్చుకో. సరే, మన అంశము కుడి వైపున ఉన్న దొంగలోని 5 శ్రేష్టమైన సంగతులు. కుడి వైపునున్న దొంగలోని 5 శ్రేష్టమైన. కుడివైపు అనగానే కొంచెం విలువైనది. అందుకే కుడివైపునున్న దొంగ అంటున్నాడు. 40 వచ్చిన చదువు ఇప్పుడు 23లో 40. అయితే రెండవ వాడు
వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడాలి. రెండోవాడు అనగా కుడి వైపునున్నవాడు ఎడమ వైపునోడికి గద్దిస్తాడు. అరే నువ్వు శిక్ష పొందొచ్చు కూడా, నువ్వు ఇంకా మారవా, ఆయనను దూషిస్తావా అని ఏమంటున్నాడు తెలుసా? మనకైతే ఇది ఒప్పుకున్నా న్యాయం అంటున్నా. అంటే మనము దొంగలము గనుక శిక్ష న్యాయం. నేనేం చెప్పాలంటే, కుడి వైపున ఉన్న దొంగ తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేస్తాడు. నెంబర్ 1, దేవుడు ప్రతి వానికి అవకాశం ఇస్తాడు. ఆమె ప్రతి వానికి ఏమిస్తాడు? ఒక మారుగా. యోబు గ్రంథంలో ఉంది, దేవుడు ఒక మారు పలుకును, 2 మార్లు కూడా 2 అవకాశాలు ఇస్తాడు. అయినా నీలో మార్పు రాకపోతే ఇక పొద్దాక నీ వైపు చూడటమేనా ఆయనకు పని? జాగ్రత్త. కుడి వైపునున్న దొంగ ఎడమ వైపునున్న దొంగ వలె మాట్లాడాల. ఒక అవకాశం వచ్చింది చెప్పాలి, దాన్ని ఏం చేశాడు ఆయన? సత్యంతో. ఇక్కడ ఇంకొక ఆత్మీయ మర్మం ఏంటంటే, యేసు ప్రభు వారికి కుడివైపున్న దొంగకి ఎంత దూరం ఉందో ఎడమవైపు ఆయన కూడా అంతే. యేసయ్య కుడివైపు ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నాడో ఎడమవైపున దొంగకు కూడా అంతే దగ్గరగా ఉన్నాడు. ఇద్దరికి సమానంగా. దేవుడు ఎప్పుడు అందరినీ చెప్పాలి సమానంగానే, పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా తల్లిదండ్రులకు ఒకటే. ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిదండ్రులకు ఒకటే. దేవుడు కూడా అందరినీ సమానంగానే చూస్తాడు. ఆయన అందరికీ ప్రభు అనేది వాక్యం. అందరికీ ప్రభు. కాబట్టి ఎడమ వైపు ఉన్నతనేమో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగము చేస్తాడు. కుడి వైపున ఉన్న దొంగ వచ్చిన అవకాశాన్ని ఏం చేశాడు? వాక్యంలో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గములో నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు. దేవుడు అంట లోబడనోళ్ళ కోసం తన చేతులు ఏం చేస్తున్నాడు? దినమంతయు అంటే అర్థం రోజంతా చాపుతుంది. లోబడకపోయినా ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, కుడివైపున ఉన్న దొంగ ప్రభు దగ్గరికి ఎంత దూరమో ఎడమవైపు ఆయన కూడా అంతే దూరం. కుడివైపున ఉన్న దొంగలాగా ఎడమవైపున ఉన్న దొంగ అవకాశాన్ని సద్వినియోగము చేస్తున్నాడు. మరి నువ్వు దేవుడు నీకు అన్నీ ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యమునిచ్చి, అవయవాలన్నీ ఇచ్చి, ఈ పగలంతా పని చేయడానికి శక్తినిచ్చి, అక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్ళి ఆయన మాటలు వినమనే ఒక గొప్ప అవకాశము నీకు ఇస్తే, కొంతమంది దాన్ని ఏం చేస్తున్నారు? సద్వినియోగము చేసుకోండి. మా ఊర్లో మేము ప్రార్థన పెట్టడానికి వెళితే అదే రోజు డాన్స్ పార్టీ ఉంది అదే ఊర్లో. మేము వెళ్ళింది దేనికి? పట్టుమని 10 మంది లేరండి. ఎందుకంటే అందరూ ఎక్కడ నీ డ్యాన్స్ ఏందో నువ్వు చూసుకో. ముందు ఒకళ్ళ డ్యాన్స్ చూడాల్సిన పనులు అయిపో. ఎవరి వాళ్ళకు ఒక కథ ఉంది, ఎవరి వాళ్ళకు ఒక డ్రామా ఉంది, ఎవరికి తగిన కథ వారికి దేవుడు సిద్ధపరిచి దీన్ని సరి చేసుకో. ఫెయిల్ కాకుండా ఏం చేయాలి? సరి చేసుకొని పాస్ చేస్తాం.
ఆడి సినిమా పాస్ అయింది. అసలు నీ సినిమా ఏంది? నీ సినిమా 25 రోజులను ఆడద్దా? నీ సినిమా కనీసం 50 రోజులను ఆడద్దా? నువ్వు అసలు 30 ఏళ్ళను బ్రతుకుతావా? 40 ఏళ్ళను బ్రతుకుతావా? ఒక్కొక్కడు అది చిన్న వయసులో అమ్మా లోబడనుల్లక ఏమవుతారు? చనిపోతారు. దొనకొండలో ఆర్టికాయలు షాప్, చాలా చిన్న వయసు, చాలా చిన్న వయసు. ఉదయం లేవగానే నీళ్ళ బదులు త్రాగుడా. కిందకి మరి పెద్ద ఫ్యాషన్ అనుకుంటాడేమో. బండి వేసుకొని వస్తా ఉంటే ఇప్పుడు వాడు తాగి ఈ రోడ్లు ఈ చివరి నుండి ఆ చివరి దాకా ఊగుతుంది. తెలుసా వాడు తాగింది? ఊగడం ఎందుకు? నా బండి తగ్గుతాడని నాకు భయం. ఆ చివరి నుండి అంటే పెద్ద ఘనకార్యం చేశాడు. వీడి సినిమా 30 ఏళ్ళు కూడా 30 రోజులు కూడా మరి దీని సంగతి చూడరాదు. వాడి సినిమా నీకెందుకు? వాడు ఆ సినిమా చేసి డబ్బులు చేసిపోయి ఇంట్లో వెళ్ళు భద్రంగా. వాడి పనిలో వాడు భద్రంగా ఉన్నాడు, నువ్వే భద్రంగా జాగ్రత్త. మొదటి దొంగ యేసయ్యను దూషిస్తున్నాడు. ఏ స్థితిలో ఉండి? శిక్షా విధిలో ఉండి. అంటే ఒకవైపు శిక్ష పడిన మార్పు ఎంత బాధ. ప్రభు చూసి ఉంటాడు వాడి వైపు కూడా. అయితే రెండవ వాడు మొదటిని గద్దించి వాడు మాట్లాడాడు చెప్పాలి. ఈ రెండవ దొంగ కూడా ఆ మాటలకు విలువ లేదు, ఈ మాటలకు విలువ. ఈ రాత్రి గమనించాడు, నువ్వు మాట్లాడే మాటకు ఏముండాలి? కొంతమంది చూడండి ఊర్లో పలానోడు అబ్బాయి వాడి మాటలు నమ్మడానికే ఏం లాభం. ఫలాని వ్యక్తి అతను చెబితే చెప్పాలి కరెక్ట్. రెండవ దొంగ తనకొచ్చిన అవకాశాన్ని ఏం చేశాడు? రోమీలకు రాసిన పత్రిక చదవండి 10వ అధ్యాయం 21వ వచనం. నన్ను వెతకని వారికి నేను. ఆ దొంగ ఎప్పుడు వెతకల, కానీ చివరిలో ఏం చేశాడు? వెతికాడు. కుడి వైపున ఉన్న దొంగ అంతకు ముందు ఎప్పుడు వెతికిన వాడు కాదు. చివరిలో దేవుడిని వెతికాడు. కనీసం ఎప్పటికైనా బుద్ధి తెప్పించుకునే పని ప్రతి వాడు చేయాలి. ఆమేన్. చూడండి రెండవ మాట, కుడివైపునున్న దొంగలో రెండవ మాట ఏంటో తెలుసా? రెండవ మంచి లక్షణం, ప్రభు వైపు చూశాడు. ఆమేన్. ఎవరి వైపు? వాడి వైపు చూస్తే వాడు అన్నాడుగా నేను కూడా అందాం అనుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే వాడు తాగిండు, ఈడు తాగిండు, వాడు తాగిండు, వాడు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, నేను ఒక్కడిని ఏందయ్యా. చూసారా? కవర్ చేయడం మన కళ కాదు. రెండవ దొంగ అసలు వాడికి వెళ్ళే గద్దించాడు. ఇప్పుడు ఎవరికి వెళ్ళి చూశాడు? నువ్వు నేను విపత్కర పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితుల్లో దేవుని వైపే చూచుదుముగాక. ఎవరి వైపు? పాస్టర్ గారు ఉదయాన్నే అందరం లేవగానే 4:30-5 హైదరాబాద్ జోబిలో నుండి ఫోటో చూసి అనుకొని జోబిలు పెట్టి అప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. నాకు అనుమానం వచ్చి వయసు చూస్తే కత్తి పెద్దోడు ఎవరిని ముద్దు పెట్టుకుంటుండా అని నేను అంటే అడగలేం కదా. ఆ టిఫన్ చేసేటప్పుడు కూర్చొని ఏంది అలా ఫోటో పొద్దున్నే ముద్దు, మా ఆవిడ ఫోటో ముద్దు పెట్టుకుంటేనే నాకు ఆ రోజంతా మంచి జరగదు. ఇది ఒక విధంగా వినడానికి ఒకలాగున్నా క్షేమమైన రూటే. ఆమె ఏ రూటు? ఎవరినైనా ముద్దు పెట్టి చాలా ఇబ్బంది. ఆయన భార్యను ముద్దు పెట్టాడు. నువ్వు లేవగానే కనీసం ఆ పని అన్నది నీ భర్త నువ్వు చెప్పండి తప్పేమని ముద్దు పెట్టుకో, నీ భార్యను నువ్వు ముద్దు పెట్టుకో, ప్రభువును ముద్దు పెట్టుకో. ఇబ్బంది క్షేమకరమైన రూట్ అండి అది. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎంతకాలం నుండి చేస్తున్నావు అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? నేను ఉదయం లేచిన నుంచి ఎవరెవరో గుర్తుకొస్తారు,
అందుకని సైకియాట్రిస్ట్ దగ్గరికి పోయా, మానసిక వ్యాధి నిపుణుడైన మనసుకు సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన చెప్పాడంట, ఇవన్నీ పోవాలంటే ఒక రూట్ చెప్తాను. మీ ఆవిడ ఫోటో జోబులు పెట్టుకో, నీ భార్య ఫోటో పొద్దున్న లేవగానే ముద్దెట్టుకో, ఇంకా తిరుగు. అది బాగా వర్కౌట్ అయిందన్న నాకు అంటున్నాడు. ఏమైందంట అంటే బాగా పని చేసింది ఆ మందు. చూసారా, నువ్వు నేను ఉదయం లేవగానే అమ్మా ప్రభు వైపు చూడటమే నేర్చుకుందాం. రెండవ దొంగ ప్రభు వైపు చూస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడింది, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన, చదువునానా, మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో, ఒట్టి పందెమా పరుగు పందెమా, సగం మంది చెప్తాం, పరుగు పందెములో ఓపికతో, చెప్పాలి, ఓపికతో యేసు వైపు చూడు, యేసు వైపు చూచు. అప్పుడు ఒక మాట అన్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఎవరిని చూడాలన్న వాళ్ళని చూస్తే అసలు ఇబ్బందే, ఏం చూడాలన్న చూస్తే ఇబ్బందే. అయితే చూడకూడని చూస్తాను, చెయ్యకూడనివి, తినకూడనివి, అనకూడనివి. రెండో దొంగ ఏం చేశాడు, ప్రభు వైపే, నువ్వు నేను ఆయన వైపు చూద్దాం, ఆయననే అడుగుదాం, ఆయననే వేడుకుందాం. చూడండి వాక్యములో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. యెషయా 45:22. బూదిగంత నివాసులారా. అమ్మా ఏమనుకోకుండా అందరు బైబిల్ తెరవండి, ఆ మాట అందరూ చెప్పండి, నోటి నిండా చెప్పండి. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ. దేవుడు ఎవరెవరికి చెప్పాడు? ఎస్సీ కాలనీ ఎవరికి చెప్పాడా? అట్లా లేదండి. అమ్మా పలానోళ్ళని చెప్పాడా? భూమి మీద ఉన్న నివాసులారా, బూదిగంత నివాసులారా. బూదిగంతం అంటే భూమి అంతమయ్యే వరకు ఉన్న వారందరూ నా వైపు చూసి ప్రభు వైపు చూద్దాం. రెండవ దొంగ, కుడి వైపున ఉన్న దొంగ మా యేసు వైపే చూశారు. నాకు సపోర్ట్ ఉన్నది ఇంకొకడని వాడిలాగా మాట్లాడినోడు ప్రభు వైపు చూశాడు, ప్రభువుని అడిగాడు. నేను చాలా మాకు చెప్పేది ఏంటో తెలుసా? ప్రార్థన నువ్వు చెయ్యయ్యా, ప్రార్థన చెయ్యయ్యా. మా అమ్మాయికి బాగలేదు, ప్రార్థన చేయలేదు. నీకేమైంది? గాడైందా? నువ్వు చెయ్యి. ప్రభు ఏమన్నా ఆయనతోటే ప్రార్థన చేయించుకోమని చెప్పాడా? అమ్మా ఇక్కడ ఏమన్నాడు? బూదిగంత నివాసులారా నా వైపు చూసి. అద్భుతం. సెకండ్ హ్యాండ్ ప్రేయర్ ఎందుకు? నువ్వు ఫస్ట్ హ్యాండ్గా నువ్వే చెయ్యి. నిన్నొద్దు అని ఆయన అనేవాడు. దొంగ ప్రార్థన చేస్తే ఆయన విన్నాడమ్మా. దొంగ ఆయన వైపు చూశాడు. మూడో మాట చూడండి, కుడి వైపున ఉన్న దొంగలోని మూడవ అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్థన చేశాడు. ఆమె ఏ ప్రార్థన? మొదలు పెడితే పిల్లలు నిద్రపోయిందాక ప్రార్థన చేశాడు. మా తగిన ప్రార్థనే చెప్పాలి, తగిన ప్రార్థనే, తగిన సమయంలో తగిన ప్రార్థన చేయాలి మనం. అర్థమైందా? ఒకడు ఊరికి వెళ్ళిపోతూ అంతా సర్దుకొని బ్యాగులు అవన్నీ ఆ పాస్టర్ గారు అప్పుడు పోతుంటే, అయ్యా ఊరికి వెళ్తున్నాం, కొంచెం ప్రార్థన చెయ్యయ్యా, టైం అయింది అని చెప్తే ఇక అన్నీ రెడీ చేసుకుని బయట పెట్టుకుని తాళం వేయాలి. ప్రార్థన చేసి బయటకు వచ్చి తాళం వేసి ఊరికి ఆ పాస్టర్ని పిలిస్తే మొదలు పెట్టాడంట ప్రార్థన. అయ్యా వీళ్ళు ప్రయాణం అయ్యారు, వీళ్ళకి తోడుగా ఉండయ్యా,
ఈ ఊర్లో ఎంతమంది ప్రయాణం అయితే చెప్పండి, వాళ్ళందరికీ అసలు ఈ ట్రైన్లో ఎంతమంది ఉంటే చెప్పండి, వాళ్ళందరికీ ఆ డ్రైవర్కు మంచి జ్ఞానం ఇయ్యా, భద్రంగా నడుపులాగున. చూసారా, ఆ ట్రైన్ ఎక్కిన వాళ్ళందరినీ కాపాడాయి. ఏ ప్రార్థన? తగిన ప్రార్థన చెప్పాలి. కళ్ళు మూసుకొని చేస్తామన్నాడంట ఒక 20 నిమిషాలు. ఈ లోపు వీళ్ళు తాళమేసి వెళ్ళిపోయి బండి ఎక్కారు. ఆమె ప్రార్థన 20 నిమిషాలు చేసి కళ్ళు తెరిచి ఆమె అని చూసి ఎవరు చేయమన్నాడు నేను ప్రార్థన? కుడి వైపునున్న దొంగ విస్తారమైన ప్రార్థన చేయదు, తగిన ప్రార్థనే. యేసు అన్నాడు. యేసు అంటే రక్షకుడు. ఆమె యేసు అంటే యేసయ్యా, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము. అసలు మనం ఈ తిప్పలబడేదంతా ఎందుకు? ఆయన రాజ్యములో ఆయన రాజ్యములంత స్థలము పొందుకుందామా? అర్థమైందా? ఎందుకమ్మా? నడుము నొత్తున్న వాడ అనుకొని, వాళ్ళన అనుకొని, ఎలనా అనుకొని, అట్టమూలి గిట్టమూలి ఎందుకు చెప్తున్నాం ఇదంతా? పరలోకము చెప్పండి, చావదాం, భద్రంగా ఉంటామాడైతే అంతేనా? వేరే ఏమన్నా ఉందా? వేరే ఎవ్వరికి యేసయ్య బిడ్డలకు రెండో కోరిక ఉండదు. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ ఏంటంటే, ఏం లేదమ్మా కథ, పరలోకము. నిన్న ఆయన నాకు ఫోన్ చేశానా, నువ్వు ముందు పోతే నేను వెనకన్నా వస్తాలేనా, నీ చొక్కన్న పట్టుకుని వస్తాలే అంటే ఆశ. ఆమె నీకు నాకు ఆశ ఏంది? ఈ ఊపిరి కాస్త బాగానే ఆడుందామని. అదేనా అమ్మా? యేసు అనగా రక్షకుడు. రెండో ప్రార్థన తెలుసా? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము. ఆమేన్ అన్నాడు. ఇంకా ప్రార్థన లేదు. క్లుప్తమైన తగిన ప్రార్థన చేసి నువ్వు నేను కూడా తగిన ప్రార్థన చేయాలి. ఆమె కొంతమంది తగని ప్రార్థన చేస్తారు. అర్థమైందా మా? తగని ప్రార్థన అంటే ఏంటో తెలిసిందాక చెప్పాను. అది తగిన ప్రార్థన. వాళ్ళు ట్రైన్ ఎక్కి ట్రైన్ కొంత దూరం పోయినాక ఫోన్ చేశారంట. అయినా ఆపాడా చెప్పండి? ఫోన్ చేస్తే మనవాడు ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ చేసి అయిపోయినాక ఇక ఆమె చెప్పి చూస్తే లేరు కదా, వచ్చి రోడ్డు మీద ఉన్నప్పుడు ఫోన్ వచ్చి, అమ్మా ఎవరు ప్రార్థన అయిపోయిందా లేదా పాస్టర్ గారు అంటే, మీరెక్కడున్నారు? ఎక్కడ ఉండాలో నీ ప్రార్థన ప్రకారం ఉంటే మేము ఇక్కడ ఉండేవాళ్ళము, అక్కడే ఉండేవాళ్ళం. అంతేనా? ఇంటి దగ్గరే ట్రైను వెళ్ళిపోయాయి. తగిన ప్రార్థన చేయాలి. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను చూడండి. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నీ స్థాయికి తగ్గ ప్రార్థన చేయి. ఆమె వాళ్ళట్లు నేను అంత కావాలి, నువ్వు ఎంత కావాలో ఆయనకు బాగా తెలుసు. నిన్ను ఎక్కడ ఉంచాలో కూడా ఆయన బాగా తెలుసు. కాబట్టి నీ ప్రార్థన తగిన ప్రార్థనలో నీ స్థాయికి తగ్గ ప్రార్థనే. దేవా ఇట్లాంటివన్నీ చేసుకున్నా, అట్లాంటివన్నీ చూసుకోవాల్సింది. ఇది తగిన ప్రార్థన. అయిపోయింది కథ. ఏంది? సినిమా అయిపోయి లాస్ట్ సీన్కి వచ్చింది. ఇప్పుడు నువ్వు అవన్నీ పెట్టుకుంటే ఎలా? చాలా మంది ప్రార్థనలో తప్పులుండే జవాబు రావడం. ఈ కుడివైపున ఉన్న దొంగ ప్రార్థన తగిన చెప్పండి అమ్మా, తగిన. నువ్వే ప్రార్థన చేస్తున్నా, నువ్వే ప్రార్థన చేస్తున్నా. తగిన ప్రార్థన చెయ్యి. తక్షణమే దొంగకు దేవుని దగ్గర నుండి జవాబు వచ్చింది. ఇంకా చూడండి, వాక్యంలో మనం గమనిస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. నీ సహనమును సకల జనులకు తెలియచేయుడి. ప్రభు ఎక్కడున్నాడు? ఆ దొంగకు పక్కన ఉన్నాడయ్యా, మాట్లాడున్నాడు అనుకుంటున్నావు నువ్వు. 75వ కీర్తన 1వ చరణం చదవండి. 75వ కీర్తన 1వ చరణం. దేవా
మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకని? నీవు సమీపముగా ఉన్నావు. దేవుడు ఎక్కడ ఉన్నాడమ్మా? ఇంకా చెప్పండి, దేవుడు ఎక్కడ ఉన్నావు? మనలో, మనతో, మన దగ్గర, మన మధ్యలో. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనం చెప్పాడు, ఇదిగో నేను సదాకాలము మీతో కూడా. ఎక్కడున్నాడు? మనతో. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారు, నేను వారి మధ్యలో. మనతో ఉన్నా. కాబట్టి తగిన ప్రార్థన చేయని ప్రక్కనే దేవుడు ఉన్నాడు. 4వ మాట చూడండి.